నా ప్రియ సోదరి సోదరుడా, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కష్టాన్ని ఎదిరించు, కన్నీళ్ళని ఎదిరించు, దిగమింగుకో, నిలబడు. ఇంతేనా, ఇంకేమైనా చేస్తావా అని అడుగు. శత్రువు గడగడగడ వణికిపోతాడు. నిజం, ఎవరైనా సరే మిమ్మల్ని భయపెట్టేస్తున్నారు అనుకోండి, బాధ పెట్టేస్తున్నారు అనుకోండి, ఇంకా అలా కాదు ఇలా కాదు, నీ అంతు చూస్తా, నిన్ను అలా చేస్తా, నిన్ను ఇలా చేస్తా, ఇదిగో నీ జీవితాన్ని నాశనం చేస్తా, నిన్ను కోర్టుకి ఈడుస్తా, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా, లేకపోతే ఇంకో చోటకి తీసుకెళ్తా, అక్కడ తీసుకెళ్తా, భయపెట్టేస్తుంటారు చాలా మంది. అప్పుడు ఒకటే అడగాలి, అంతేనా, ఇంకేమైనా చేస్తావా? అంతేనా, అయితే ఓకే, ఐమ్ రెడీ. దేన్నైనా సరే ఎదుర్కోవడానికి నేను ఎలా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. చివరికి మరణం అయినా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని నీ గుండెల నిండా నింపుకున్నావో నా ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, అక్క, అన్నయ్య, నిన్ను చేయగలిగింది ఏమీ లేదు. అందుకే అపవాదిని ఎదిరించండి. సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితక తొక్కిస్తాను అన్నాడు కదా దేవుడు. చితక తొక్కిస్తాను అన్నాడు. ధైర్యం, ఆ ధైర్యం ఉండాలి నీ దగ్గర.